హాయ్ అండి. ఇవాళ ఉగ్గాని బజ్జీ టిఫిన్ అండి. చూడండి, అది కావాల్సినవండి కొబ్బెర, పుటాని, ఉప్పు, కారము, పసుపు అండి. తాలింపుకు కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అండి. మరమరాలు అలా ఒక గిన్నెలో తీసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇవి కొబ్బెర ఇట్లా కచ్చాపచ్చాగా ముందు ఒకసారి అట్లా మిక్సీకి వేసుకోవాలండి. అట్లా పొడి అయిన తర్వాత మళ్ళీ పుటాని పప్పు, మరి ఉప్పు, కారం ఇవి కూడా అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని అట్లా ఒక చుట్టూ అలా తిప్పాలండి. అటు తిప్పిన తర్వాత పౌడర్లా మొత్తం కలిపి పౌడర్లాగా అవుతుందండి. మరీ ఎక్కువ తిప్పొద్దండి. ఒక ఒక కొంచెం కచ్చాప అట్లా చూసి తిప్పుకోవాలండి. వాటిని ఇంకా ఈ మరమరాలేమో వాటర్లో తడుపుకోవాలండి. మరమరాలు అట్లా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మరమరాలు అట్లా వాటర్లో పోయాలండి. అట్లా పోసి చేత కొంచెం అట్లా కలిపెట్టేస్తే వాటి కింద దుమ్ము ఏదన్నా ఉన్నా వాటర్లో వెళ్ళిపోతుందండి. ఒక నిమిషం అట్లా ఉంచేసి అట్లా గట్టిగా పిండేస్తే వాటర్ అంతా పోతుందండి. ఒక బౌల్లోకి మళ్ళీ మొత్తం అన్నీ పిండి ఒక బౌల్లో వేసుకోవాలి. అట్లా పొడి పొడిగా వస్తాయండి. పొడి పొడిగా వస్తాయి. మిక్సీకి వేసిన అది పొడి ఉంది కదండి, పుటాని పొడి, అది అలా చల్లేసి మెల్లిగా మరీ గట్టిగా అనకుండా ఊరికట్ట మెల్లిగా అన్నీ కలిపేసుకోవాలండి. సరిపడా వేసుకోవాలండి పౌడరు, మరీ అంతా వేయకూడదు. మనకు టేస్ట్ని బట్టి ఒక గిన్నె పెట్టేసి ఒక 3 టీ స్పూన్లమైన ఆయిల్ అండి, మరి ఎక్కువ అవసరం లేదండి వీటికి. స్టవ్ వెలిగించేసి ఇంకా తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర అండి, పచ్చిపప్పు, కరివేపాకు అవన్నీ వేసుకోవాలండి. పచ్చిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం కొంచెం అట్లా ఉంచేసిన తర్వాత ఒకసారి అట్లా అనేసి మళ్ళీ మరి ఎక్కువ వేయకూడదండి, బాగోవు. మళ్ళీ తరిగిన ఉల్లిపాయలు అట్లా పెద్దగా కట్ చేసుకోవాలండి. మరి చిన్న ముక్కలు బాగోదండి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్, మరీ బ్రౌన్ కలర్ కాదండి, మామూలుగా మనం తాలింపుకి ఎలా వేసుకుంటామో అలాగా వేసుకొని తర్వాత ఇంకా మీడియంలో పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టకూడదండి, మాడిపోతుంది. వీటిలో పెద్దులపాయ అక్కడక్కడ కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుందండి తినటానికి. మరీ బ్రౌన్ కలర్ రాకుండా మామూలుగా చూసుకొని అట్లా ఉంచేయాలండి. స్లోగా పెట్టుకోవాలండి. అది చూడండి, ఆ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని అలా వేపాలండి. మనం కలుపుకొని పెట్టిన మరమరాలు ఉన్నాయి కదండి, అవి మళ్ళీ తాలింపులో వేయాలండి. అట్లా స్టవ్ సిమ్లోనే ఉండాలండి, హైలో పెడితే మాడిపోతాయండి త్వరగా. అట్లా వేసేసి మెల్లిగా ఒక గరిటె తీసుకొని మెల్లిగా స్లోగా తిప్పాలండి. మరి లేకపోతే ముద్ద అయిపోతాయండి. అది సిమ్లో పెట్టేసి అలా అన్నీ తిప్పాలండి. అది అంత మొత్తం కింది పైకి అంత కలిసేలాగా అంత తిప్పేసిన తర్వాత బాగా స్లోగా సిమ్లో పెట్టాలండి. ఒక నిమిషం అంతేనండి, మరీ ఎక్కువసేపు కూడా ఉండదు. ప్లేట్ మూసి 1 నిమిషం ఉంచి అట్లా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయిందండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.